సో ఇవన్నీ బుక్ ఎలా చదవాలి, ఎట్లా ఆలోచించాలి, ఏం చూసుకుంటూ ఎలా ఇప్పుడు పాజ్ చేయమన్నారు, క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు, మనకు దాన్ని కొన్ని ఒప్పుకోమంటూ చెప్తున్నారు. బట్ ముందు ముందు ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఉంటాయి. ఎలా చదవాలి బుక్ ని అని ఇవన్నీ ముందు ముందు మనం ప్రిపేర్ చేస్తాం అనమాట, యాక్చువల్ బుక్ లోకి ఎంటర్ అయ్యే ముందే. సో దట్ మనకు అదే ఒక గైడ్ ఉంటుంది దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి బుక్ ని అని. ఇవన్నీ వింటుంటేనే బాగా అనిపిస్తుంది అంట. అవును. డోంట్ రీడ్ విత్ ద మైండ్ ఓన్లీ. వాచ్ అవుట్ ఫర్ ఎనీ ఫీలింగ్ రెస్పాన్స్ as you read and a sense of recognition from deep within. I cannot tell you any spiritual truth that deep within you don't know already. All I can do is remind you of what you have forgotten. Living knowledge, ancient and yet ever new, is then activated and released from within every cell of your body. సో ఈ బుక్ ఎలా చదవాలా అని మళ్ళీ దాని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డోంట్ రీడ్ విత్ అ మైండ్, ఊరికనే ఆ మైండ్ తో చదవకుండా విత్ ఫీలింగ్స్, అంటే మన మనస వాచ కర్మన అన్నట్టుగా మన మైండ్, మన కళ్ళు, మన ఫీలింగ్స్ ఆ వర్డ్స్ లో పెట్టమంటున్నారు. ఎట్లా ఆ వర్డ్ విన్నప్పుడు ఇప్పుడు లవ్ అంటే ప్రేమ, అది ఫీల్ కావడం అన్నమాట. లైక్ టచ్ అన్నప్పుడు ఏదైనా టచ్ చేస్తే మనకి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, వేడి చల్లగా, ఆ లేకపోతే అట్లాంటి ఫీలింగ్స్ ఏది ఉన్నా కానీ ఆ వర్డ్స్ నుంచి మీరు ఆ ఫీల్ కావాలి అని చెప్తున్నారు. జస్ట్ వినేసి వెళ్ళకుండా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నుంచి మీరు ఆ ఫీల్ అవుతూ ఉంటే మీకు దాన్ని డీప్ గా నేను ఏం చెప్పాలనుకున్నది మీకు అర్థమవుతుంది. ఐ కెనాట్ టెల్ యూ ఎనీ స్పిరిచువల్ ట్రూత్ దట్ డీప్ విత్ ఇన్ యూ డోంట్ నో ఆల్రెడీ. సో స్పిరిచువల్ ట్రూత్స్ అంటే మనకు ఇప్పటివరకు మనకు ఈ ఆధ్యాత్మిక ధ్యానం ఏదైతే ఉందో అది మీకు తెలియనిది ఏం కాదు, మీకు తెలియని నేను చెప్పట్లేదు నేను. ఆల్ ఐ కెన్ డూ ఈస్ రిమైండ్ యూ ఆఫ్ వాట్ యూ హ్యావ్ ఫర్గటెన్. మీకు అన్ని తెలుసు, కాకపోతే మీరు మర్చిపోయి ఉంటారు, దాన్ని నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను అని చెప్తున్నారు. లివింగ్ నాలెడ్జ్, ఏన్షియంట్ అండ్ యెట్ ఎవర్ న్యూ, ఈస్ దెన్ యాక్టివేటెడ్ అండ్ రియలైజ్డ్ ఫ్రమ్ విత్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. సో లివింగ్ నాలెడ్జ్ అంటే లైక్ మన మన ప్రస్తుత మనం ఎలా బ్రతుకుతున్నాము, ఆ అది ఆ అవగాహన, ఎట్లా బ్రతుకుతున్నామన్న అవగాహన, అండ్ ప్రీవియస్ గా ఉన్న మనకు మనకు ఏన్షియంట్ గా వస్తున్న మన ఆచారాలు విచారాలు కానీ, అండ్ యెట్ ఎవర్ న్యూ, ఇప్పుడు ఇంకా ముందు ముందు నేర్చుకునేటివి కూడా కొత్తగా, ఈస్ దెన్ యాక్టివేటెడ్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ విత్ ఇన్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ. సో ఇవన్నీ కలగలిపి మనకు ఒక రియలైజేషన్ కి, ఒక కాన్షియస్నెస్ కి తీసుకురాబోతున్నాను. ఈ ప్రతి ఒక్క వర్డ్ నుంచి మీరు ఒకవేళ ఫీలింగ్ పెడుతూ ఉంటే ఇవన్నీ మీరు రియలైజ్ అవుతా ఉంటారు అని చెప్తున్నారు. The mind always wants to categorize and compare, but this book will work better for you if you do not attempt to compare its terminology with that of their leadings. Otherwise, you will probably become confused. I use words such as mind, happiness, and consciousness in ways that do not necessarily correlate with other teachings. Don't get attached to any words. They are only stepping stones to be left behind as quickly as possible. మన మైండ్ గురించి మాట్లాడుతున్నారు. సో మనం కేటగిరైజ్ అండ్ కంపేర్ చేస్తూ ఉంటాం, ఇది మంచి ఇది చెడు, ఆర్ వీళ్ళు ఈ మంచి కేటగిరీలోకి వస్తారు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది వేడి ఇది చల్లగా, అంటే ఒక కొన్ని కేటగిరీస్ మనం చేసుకుంటాం మన మన ఫీలింగ్స్ తోని, మన మన ఎక్స్పీరియన్సెస్ వల్ల, మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వల్ల మన మైండ్ ఎలా చెప్తుందో అట్లా మనం కొన్ని విషయాలు కేటగిరైజ్ చేసుకొని కొన్ని కంపేర్ చేస్తుంటాం. ఈ దీనికంటే ఇది బాగుంది, దానికంటే అది బెటర్ ఉంది, వీళ్ళకంటే వాళ్ళు బాగున్నారు, వాళ్ళకంటే మనకు కొంచెం బెటర్, ఇట్లా కంపారిజన్స్ నడుస్తూ ఉంటాయి మన మైండ్ లో. బట్ దిస్ బుక్ విల్ వర్క్ బెటర్ ఫర్ యూ ఇఫ్ యూ డు నాట్ అటెంప్ట్ ఎనీ కంపారిజన్ ఇన్ టు కంపేర్ ఇట్స్ టర్మినాలజీ విత్ అదర్ విత్ దాట్ ఆఫ్ అదర్ టీచింగ్స్. సో మీరు ఇలా కంపేర్ చేయకుండా ఒక వర్డ్ ని వర్డ్ లాగా చూడండి, అంటే అదేంటి అనేది దాన్ని లోపలికి తీసుకొని దాన్ని ఆస్వాదించడానికి ట్రై చేయండి. కానీ దాన్ని ఎలాంటి కంపారిజన్స్ కానీ దాన్ని ఒక కేటగిరైజ్, ఒక దీని కింద వేసేస్తాను, ఇది దీని కింద వేసేస్తాను, ఒక కంపారిజన్ మాత్రం చేయకండి, కేటగిరైజ్ మాత్రం చేయకండి అని చెప్తున్నారు. అదర్వైజ్ యూ విల్ ప్రాబబ్లీ బికమ్ కన్ఫ్యూజ్డ్. దీనివల్ల మనకి
కన్ఫ్యూజ్ అయిపోతా అనమాట. మనకు ఏ ఏ రూట్ లో వెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఆర్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్న దాని మీదకి వెళ్ళి కన్ఫ్యూజన్ గా ఫీల్ అవుతాము. ఎప్పుడైతే మనము చూసిన దృశ్యాలు అవి కొన్ని మనము వి కాంట్ బి అంటే ఒక్కోసారి మనం చూసినా కూడా అబద్ధం అవుతాయి అన్నట్టుగా మనం ఈ వర్డ్స్ విని ఈ కేటగిరైజ్ చేసుకోవడం వల్ల ఇంకా మనం కన్ఫ్యూజన్ పెరుగుతుంది తప్ప ఒక క్లారిటీ అయితే మనం రాము అని చెప్తున్నాడు. ఐ యూజ్ వర్డ్స్ సచ్ యాజ్ మైండ్, హ్యాపీనెస్ అండ్ కాన్షియస్నెస్. సో ఈ మూడు కూడా ఇన్ వేస్ దట్ ఇన్ వేస్ దట్ డూ నాట్ నెసెసర్లీ కోరిలేట్ విత్ అదర్ టీచింగ్స్. సార్ ఇది ఎట్లా చెప్పొచ్చు? మిగిలిన టీచింగ్స్లో లాగా ఇప్పుడు చాగంటి వారు చెప్తే ఒక రకంగా ఉంటుంది, నరసింహారావు గారు కాదు నేను చెప్తే ఇంకో రకంగా ఉంటుంది, షణ్ముఖ సామ్వేదన శర్మ గారు చెప్తే ఇంకో విధంగా ఉంటుంది. ఎవరు చెప్పినా చివరికి వచ్చేటప్పటికి ఆ సారాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి. వాటిని సామ్వేదం గారు ఇట్లా చెప్పారు, లేకపోతే చాగంటి వారు ఇట్లా చెప్పారు, లేకపోతే నరసింహారావు గారు ఇట్లా చెప్పారు, ఎవరెవరు ఇట్లా ఎందుకు చెప్పాడు, ఇట్లా పోల్చొద్దు. మీరు పోలికలు తీసుకురావద్దు. దేనికి ఒకదాన్ని ఒకటి కంపేర్ చేసి చూసుకోవద్దు. మీతో అక్కడ వర్డ్స్ ఏం వాడాము అనే పదాల గురించి కూడా మీకు అక్కర్లేదు. అక్కడ కొన్ని పదాలు నేను వాడే పదాలు నాకు సంబంధించిన దానికి వరకే ఆ మీనింగ్. అంతేగాని నేను ఇక్కడ హ్యాపీనెస్ అంటే నా ఒక అర్థాన్ని తీసుకెళ్ళి చాగంటి కోటేశ్వరరావు చెప్పిన హ్యాపీనెస్ అర్థంతో మీరు పోల్చొద్దు. వాటికి వీటికి సంబంధం ఉండదు. సో డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ వర్డ్స్. పదాలతో మీకు సంబంధం లేదు. అవన్నీ పదాలు ఎందుకు వాడుతున్నామంటే ఇక్కడ ఆ వర్డ్స్ అన్నీ మనం ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలంటే మనకి భాష కావాలి, భాష కావాలంటే పదాలు కావాలి, పదాలు కావాలంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నిటినీ దానికోసం మాత్రమే వాడుకుంటున్నాను నేను ఈ పదాలన్నీ. నాట్ టు దీని గురించి మీరు ఒకరితో పోల్చుకోవడానికో లేకపోతే ఆ పదం యొక్క లోపలికి వెళ్ళిపోయి ఏంటని తెలుసుకోవడానికో కాదు. అందుకని ఇవన్నీ వెనక్కి మీరు చదివేటప్పుడు కొన్ని రకాల పదాలు వస్తాయి, కొన్ని ఆలోచనలు వస్తాయి, ఇదేంటి ఇలా చెప్పాడని వస్తాయి. ఇవన్నీ వదిలేయండి. మీకు కావాల్సింది ఏంటంటే దాని సారం. ఆ సారాన్ని నేను ఇస్తాను అని చెప్తున్నాను. సో ఇక్కడ తను వాడే ఈ మైండ్, హ్యాపీనెస్, కాన్షియస్నెస్ ఇలాంటి చాలా వర్డ్స్ యూస్ చేస్తారు. అవి ఇంకా వర్డ్స్ కి అంటే సిమిలర్ గా ఉండవు అనమాట. ఇప్పుడు కొన్ని మైండ్, హ్యాపీనెస్ అనేది, కాన్షియస్నెస్ ఇవన్నీ మనకు కనిపించవు. ఇవి కనిపించని వర్డ్స్, ఇవి ఫీలింగ్స్ తో కూడిన వర్డ్స్. అట్లా అని తను యూస్ చేసే వర్డ్స్ అన్ని అట్లాంటి వర్డ్సే ఉండవు, వేరే వర్డ్స్ కూడా ఉంటాయి విచ్ విల్ గివ్ యూ మోర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ ఎట్లాంటి ఫీలింగ్స్ రావచ్చు అనేది చెప్తున్నారు. డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీ వర్డ్స్, దే ఆర్ ఓన్లీ స్టెప్పింగ్ స్టోన్స్ టు బి లెఫ్ట్ బిహైండ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో ఇవన్నీ వెనక్కి నెట్టేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఒక వర్డ్ దగ్గర మీరు ఆగిపోకండి, ఇవన్నీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి అని చెప్తున్నారు. యా సార్, నెక్స్ట్. When I occasionally quote the words of Jesus or the Buddha from a course in miracle or from other teachings, I do so not in order to compare, but to draw your attention to the fact that that in essence there is and always has been only one spiritual teaching, although it comes in many forms. Some of these forms, such as the ancient religions, have become so overlaid with extraneous matter that their spiritual essence has become almost completely obscured by it. To a large extent, therefore, their deeper meaning is no longer recognized and their transformative power lost. When I quote from the ancient religious or other teachings, it is to reveal their deeper meaning and thereby restore their transformative power, particularly for those readers who are followers of these religious or teachings. I say to them, there is no need to go elsewhere for the truth. Let me know you how to go more deeply into what you already have. సో అప్పుడప్పుడు తను ఈ బుక్ లో జీసస్ గురించి, బుద్ధుడి గురించి కూడా మాట్లాడతారంట. ఫార్మ్ అ కోర్స్ ఇన్ మిరాకిల్స్.
ఫ్రమ్ ఎ కోర్స్ ఇన్ మిరాకిల్స్. సో ఇదొక బుక్ సార్, ఎ కోర్స్ ఇన్ మిరాకిల్స్. సో ఈ బుక్ లో నుంచి కొన్ని కోట్స్ తీసుకొని జీసస్ గురించి, బుద్ధుడి గురించి కూడా మాట్లాడతారు. సో అల్టిమేట్లీ ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తుందంటే మనకు, నేను ఇప్పుడు బుద్ధ అంటే అదొక రిలీజన్ అయిపోయింది, జీసస్ అంటే అదొక రిలీజన్ అయిపోయింది. బట్ అల్టిమేట్లీ జీసస్ చేసిన పనులు కానీ, బుద్ధుడు చేసిన పనులు కానీ ఎప్పుడైనా మానవ సమాజానికి కోసం కానీ, ఆర్ మన మైండ్ కామ్ గా ఉంచుకోవడం కోసము, పరుల కోసం ఏం చేయగలుగుతాము, మనది మనం ఎలా తెలుసుకోవాలి, మనము ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, మన మైండ్ ద్వారా, మన హార్ట్ ద్వారా, మన ఫిజికల్ గా మనం ఎవరికి హెల్ప్ అంటే ఎలా హెల్ప్ చేయగలుగుతాం. సో అల్టిమేట్ గా ఎసెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇప్పుడు మన జీసస్ అని ఒక పర్సన్, బుద్ధ అని ఒక పర్సన్, తర్వాత దాన్ని రిలీజియస్ గా చేశారు. కానీ ఆ వాళ్ళు చెప్పిన ఎసెన్స్ ఏంటంటే ఆ మనం అది తీసుకోవాలి తప్ప, వాళ్ళు అంటే ఈ కులంలో, ఈ మతంలో ఇలా చేస్తారు, ఇలాగే చెయ్యాలి, ఇక బుద్ధుడు చెప్పిన దాన్ని పట్టించుకోవద్దు అని కాకుండా, నా ఎసెన్స్, వీళ్ళ ఎసెన్స్ అనేది మాత్రమే మనం పట్టించుకోవాలి. ఎలాంటి రిలీజియస్ గురించి మాట్లాడుకోకుండా ముందుకెళ్దాము. ఈ వర్డ్స్ అంటే నా వర్డ్స్ యూజ్ చేసుకుంటూ అలాంటి దిశలోకి నేను తీసుకెళ్తాను అని చెప్తున్నారు. పేజ్ డిఫరెంట్. Some of these forms, such as ancient religions, have become so overlaid with extraneous matter. సో ఇవన్నీ మనల్ని ఎక్కడ తీసుకొచ్చినాయంటే, ఇప్పుడు రిలీజియన్స్ కింద తీసుకొచ్చేసేసి దాన్ని ఆ రిలీజియన్ కూడా రెస్పెక్ట్ లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం అన్నమాట. వాళ్ళు చెప్పే ఆ రిలీజియన్ ఫామ్ చేసిన పర్టికులర్ పర్సనే కానీ, ఎవరైతే అంటే ఆ పర్సన్ లో ఒక ప్రకృతి ఏంటి మనం పట్టుకోవట్లేదు. కానీ దానికి ఒక ఖచ్చితమైన ఒక సెపరేట్ పేరు పెట్టి, దాన్ని ఒక రిలీజియన్ అని ఒక గుర్తింపు ఇచ్చి దాంట్లో మనం కొట్టుకుపోతున్నాం. కానీ వాళ్ళు చెప్పిన ఎసెన్స్ ఏంటి, వాళ్ళు చెప్పిన అంటే మీనింగ్ఫుల్ టీచింగ్స్ ఏంటి, అది తీసుకోలేకపోతున్నాం మనము. టు ఎ లార్జ్ ఎక్స్టెంట్, therefore their deeper meaning is no longer recognized and their transformative power is lost. సో అది ఆ మీనింగ్ తీసుకొని మనం ఎంత ట్రాన్స్ఫార్మ్ కావచ్చు, మనం ఎలాంటి చేంజెస్ చేసుకోవచ్చు, లైఫ్ ని ఇంకా ఈజీగా పోవడానికి ఆర్ స్మూత్ గా రన్ చేయడానికి కావాల్సిన దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏంటి తీసుకోలేక దాన్ని ఇంకా మనము ఏమంటారు కష్టంగా చేసుకుంటున్నాం అంట. రిలీజన్ పేరు పెట్టి కొట్లాటలు చేసుకొని, మీరే కరెక్ట్, మేము తప్పు, అంటే మీరు తప్పు మేమే రైట్ అన్నట్టుగా, జీసస్ మట్టుకే ఒక వేలో కరెక్ట్, బుద్ధుడు ఈ వేలో తప్పు అన్నట్టుగా మనము దాన్ని బాగా కన్ఫ్యూజ్ చేసి అల్లర్లు దాకా వెళ్ళాము. కాకపోతే వాళ్ళు చెప్పింది మట్టుకే మనం తీసుకోవాలి. సేమ్ థింగ్ తను కూడా అదే అంటున్నాడు. తన వర్డ్స్ లో నుంచి ఫీలింగ్స్ మట్టుకే తీసుకోండి, ఆ వర్డ్స్ ని పర్టికులర్ గా హైలైట్ చేయొద్దు అని చెప్తున్నారు. ఇది ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా, సేమ్ థింగ్. అల్టిమేట్లీ ఇది అన్నమాట తను చెప్పే టీచింగ్స్, విచ్ విల్ ట్రాన్స్ఫార్మ్ చేస్తా అనమాట. మనకి వర్డ్స్ ని పక్కన పెట్టి దాని ఫీలింగ్స్ ని పట్టుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మన మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. చెప్పండి. యా. సో ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ లో కూడా దాన్ని అదే కంటిన్యూ చేశారనమాట. దాన్ని ఆ వర్డ్స్ ని యూజ్ చేస్తూ నేను రీస్టేట్మెంట్ చేశాను, దాన్నే ఒక డిఫరెంట్ వేలా చెప్పాను అని చెప్తున్నాడు. ఐ స్పీక్ ఫ్రమ్ మై ఇన్నర్ ఎక్స్పీరియన్స్. ఇదంతా ఎట్లా చెప్పానంటే నా ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పాను. నో అదర్ థింగ్స్, నో రిలీజియస్ నుంచి తీసుకొని చెప్పలేదు, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్పాను. వాళ్ళ ఎసెన్స్ తీసుకొని చెప్పాను, కానీ డిఫరెంట్ వేలో చెప్పానని చెప్తున్నారు. సో మీరు యాడ్ చేయండి ఇక్కడ. అంతా చెప్పేస్తాను. మనం ఒక సందర్భంలో ఏం చేస్తామంటే, నేను చెప్పేటప్పుడు బాగా అర్థం కావాలని చెప్పి ఒక ఉదాహరణ చెప్తాం సబ్జెక్ట్ గురించి. ఆ టాపిక్ వచ్చినప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాం, ఇంకో ఉదాహరణ, అట్లా ఒక్కొక్కటి బాగా అర్థం కావాలని చెప్పి మనం ఇంకా ఎక్కువగా దాని గురించి చెప్పుకుంటూ వెళ్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకుంటాం. చివరికి ఏమవుతుందంటే అది అసలు విషయం పక్కకెళ్ళిపోయి ఈ ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్లోనే మనం మునిగిపోతాం. అందుకని ఆ సారాన్ని ఏదైతే ఉందో ఆ సారాన్ని వదిలేయకుండా మనం ఆ ఎక్స్టర్నియస్ ఎగ్జాంపుల్స్ అన్నిటికీ వెళ్ళకుండా ఆ సారాన్ని మాత్రమే మీ దగ్గరికి తీసుకొస్తున్నాను నేను అని చెప్తాను అనమాట. Enlightenment, what is that?
ది గ్రేటెస్ట్ ఆబ్స్టికల్ టు ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం పొందటానికి ముందు అడ్డం ఏంటి అంటే, అసలు ముందు ఎన్లైటన్మెంట్ అంటే ఏంటో తెలియాలి మనకి. అది వాటి ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, ఇది చదివాం కదా ఈ పారాగ్రాఫ్, దీని స్టోరీ చదివాం కానీ చెప్పలేదు సార్. స్టోరీ అని కాదు, ఏముంది అందులో, కథే కాదు. సరే చెప్పండి ప్రణయ మేడం, మీరు ఈ చెప్తే పారాగ్రాఫ్ కానీ అర్థం చేసుకోరండి. ఈ పారాగ్రాఫ్ మాట్లాడదామా? పారాగ్రాఫ్ ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే. సో యు ఆర్ నాట్ యువర్ మైండ్. మనం అనేది మన మైండ్ కాదంట. అంటే మన ఆలోచనలు మనవైనా మనం అనేది మన ఆలోచనలు కాదు అని చెప్తున్నారు. ద గ్రేటెస్ట్ ఆబ్స్టాకిల్ టు ఎన్లైటన్మెంట్, మనం ఉన్నత శిఖరాలకి వెళ్ళాలన్నా, మన ఆలోచనలు ఒక కరెక్ట్ దారిలోకి రావాలన్నా, దానికి అడ్డుకట్ట వేసేది ఏంటి అనేది మనకు చెప్తున్నారు. అసలు ఎన్లైట్మెంట్ అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్, దాని గురించి మాట్లాడదాము. ఏ బెగ్గర్ హ్యాడ్ బీన్ సిట్టింగ్ బై ద సైడ్ ఆఫ్ ఎ రోడ్ ఫర్ ఓవర్ 30 years. వన్ డే ఏ స్ట్రేంజర్ వాక్డ్. యాక్చువల్ నేను మీ పారాగ్రాఫ్స్ అయ్యేటప్పుడు వినలేదు సార్, నేను పైనవి అది అప్పుడు పేజ్ మిస్ అయ్యాయని చెప్పాను కదా, అది 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 గమనిస్తున్నాను. ఓకే ఓకే. ఏ బెగ్గర్ హ్యాడ్ బీన్ సిట్టింగ్ బై ద సైడ్ ఆఫ్ ఎ రోడ్ ఫర్ ఓవర్ 30 స్టోరీ years. వినలేదా చదివినప్పుడు మీరు? అంటే ఈ పారాగ్రాఫ్ చదివినప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేయలేదు, అప్పుడు ఆ పేజ్ మిస్సింగ్ దాన్ని గమనిస్తున్నాను. అరే మనం ఈ ఓకే పేజ్ ఓకే. నుండి నేను ల్యాప్టాప్ లో చూస్తున్నాను పెద్ద స్క్రీన్ లో. సో నాకు అర్థమైంది 9th పేజ్ మిస్ అయిందని. సో అప్పుడు అదే దీనిపై నేను కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు చెప్పండి సార్ ఈ పారాగ్రాఫ్, మళ్ళీ నేను చదవాలి. ఆడుకునేవాడు రోడ్డు పక్కన కూర్చుని ఉన్నాడు. రోడ్డు పక్కన ఒక అతను అడుక్కుంటా ఉన్నాడు. దాదాపు 30 ఏళ్ళ నుంచి అదే ప్లేస్లో కూర్చొని అక్కడే అడుక్కుంటా ఉన్నాడు. ఒక రోజు ఎవరో ఒక అగంతుకుడు, ఆ స్ట్రేంజర్ అంటే కొత్త మామూలు, నడుస్తా పక్క నుంచి వెళ్తా ఉంటే ఆ అడుక్కునే ఆయన ఏమన్నా కొంచెం చిల్లర ఉంటే వేయండి బాబు అని అడిగాడు. మెకానికల్గా అందరూ వెళ్తుంటే అడుగుతుంటారు కాబట్టి రోజు వెళ్ళి అయ్యా కొంచెం చిల్లర ఉంటే వేయండి అట్లా మామూలుగా అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన స్ట్రేంజర్ ఏం చేశాడు, నా దగ్గర ఏం లేదు నీకు ఇవ్వటానికి అని అనేసి ఊరుకోకుండా నువ్వు దేని మీద కూర్చున్నావు అని అడుగుతాడు అనమాట. వాట్ ఈస్ దట్ యువర్ సిట్టింగ్, నువ్వు దేని మీద కూర్చున్నావు అంటే ఏం లేదు, ఏముంది కూర్చోటానికి, పాత పెట్టేదో దొరికింది నాకు రోడ్డు మీద, ఆ పెట్టె మీద కూర్చున్నాను నేను. అది నాకు గుర్తున్న దగ్గర నుంచి కూడా నేను ఈ పెట్టె మీద కూర్చుంటున్నాను, ఈ పెట్టె మీద కూర్చొని అడుక్కుంటున్నాను. నైట్ వెళ్ళేటప్పుడు పెట్టి పక్క జరిపేస్తాం, మళ్ళీ పొద్దున్న వచ్చినప్పుడు పెట్టి తీసుకుంటాం, మళ్ళీ దాని మీద కూర్చుంటాం. ఏదో పాత పెట్టేది, దీని మీద ఎప్పటి నుంచో కూర్చుంటున్నాను అని చెప్పాను. సరే పాత పెట్టే కదా, దాంట్లో ఏముందో చూసావా అని అడుగుతాను. అంటే లేదు చూడలేదు అంటే అడుగుతాను. ఎందుకు చూడటం, దాంట్లో ఏముంటుంది, పాత పెట్టెలో రోడ్డు పక్కన పడేసిన పెట్టెలో నొక్కులు పోయి పాత నల్లగా పోయి అయిపోయి పడేసిన పెట్టెలో ఏముంటుంది, ఎవరు ఎందుకు చూస్తారు, ఎవరో చూడం కదా, ఏదో పెట్టి ఎవరో పడేసారులే చెత్త పెట్టేది అనుకుంటాం వెళ్ళిపోతుంటాం. దాంట్లో ఏముంటుంది, ఏముండదు అంటే లేదు చూడు మోరోవర్ వాడు అడుక్కునేవాడు కాబట్టి, వాడి కూర్చొని అడుక్కోవాలి కాబట్టి కూర్చోడానికి ఏదో ప్లేస్ ఒక సీట్ దొరికింది అన్న ఆలోచనలే ఉన్నాడు తప్ప అంతే, దీంట్లో పెట్టుందే ఏముంటది కూర్చోడానికి అవకాశం దొరికింది అనేది అంతే, అదేం గమనించలేదు. ఆ మైండ్లోనే ఉంటాడు వాడు. అంటే ఎవరైనా తన మైండ్ సెట్ అంతవరకే ఉందన్నమాట. మనమైనా రోడ్డు మీద ఏదైనా బ్యాగ్ కనపడింది అనుకోండి, వెళ్తుంటే ఏదో చెత్త, మనం ఎందుకు వెళ్తాం ఆ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి దాంట్లో ఏమన్నా చూస్తాం మనం, అది మనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు బెగ్గర్కి ఏం అవసరము, వాడికి అక్కడ పెట్టి కావాలి, దొరికింది, అయిపోయింది వాడి అదే పరిస్థితి. అది కూర్చోడానికి అది అవసరం కాబట్టి దాన్ని తీసుకున్నాడు తప్ప అసలు అది ఏంటి, దాని లోపల ఏంటి ఇంకా వాడికి అనవసరం అది. అదే అది కాదు నువ్వు చూడు లోపలికి అని చెప్పండి, తీసి చూడ ఏముందంటే సరే అని చెప్పని ఆ మూత తీయటానికి ఆ బెగ్గర ప్రయత్నం చేస్తాడు. తీసి చూస్తే దాంట్లో ఏముంది, టు హిస్ అస్టానిష్మెంట్, డిస్బిలీఫ్ అండ్ ఎలేషన్, ఆశ్చర్యపోయి నా నమ్మకం లేని పరిస్థితుల్లో ఎక్కడికో ఎదిగిపోయి చూస్తే ఆ బాక్స్ అంతా బంగారం. వాడు రోజు ఆ బంగారం మీద కూర్చుని 30 ఏళ్ళుగా అడుక్కుంటున్నాడు చిల్లర కోసం. చూడండి ఎంత దారుణమైన విషయం.
అంటే చెప్పొచ్చేది ఏంటంటే మనలోనే మనకు అంత బంగారం ఉంది. మనం ఎక్కడికో వెళ్ళి పాకులాడి మనం ఏది చేయక్కర్లేదు. నీలో ఉన్న పెట్టెని తెరువు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే ఐ థింక్ ఐ క్లోజ్ దిస్ దీంతో ఆపుదాం మనం. ఆ, అప్పుడు మొఘల్ దండయాత్ర అదంతా జరిగేటప్పుడు ఏమైందంటే ఒక స్వామి విగ్రహాన్ని, కృష్ణుడి విగ్రహాన్ని మట్టి పూసేసి తీసుకెళ్ళి ఒక మట్టిలో దాస్తారు. స్వాములు వీళ్ళు పాడు చేస్తారని చెప్పి, ఆ మూర్తిని పాడు చేయకుండా ఉండటం కోసం అని చెప్పి అది తీసుకెళ్ళి ఒక మట్టిలో దాస్తారు. దాచి దాని మీద కొంచెం మట్టి అంతా చల్లేసి ఒక దిబ్బలాగా చేస్తారు. అప్పుడు ఆ పంతులు, ఆ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ తరం గడిచిపోయింది. ఎందుకంటే ఇది మనకి మొఘల్ సామ్రాజ్యం, ఈ ముస్లింల రూల్ అంతా మనకు 200-300 ఏళ్ళు గడిచింది కాబట్టి ఆ ఈ లోపల దాన్ని బయటికి తీయలేదు. తర్వాత 2 తరాలు 3 తరాలు గడిచిపోయేటప్పటికి అందరూ ఈ విషయం మర్చిపోయారు. ఇది ఎవరికి చెప్పలేదు. తర్వాత వాళ్ళకి ఇక్కడ స్వామివారిని ఉంచాము, మీరు తీయండి తర్వాత అని చెప్పి ఎవరు చెప్పలేదు అనమాట. ఒకసారి ఇదంతా అయిపోయిన తర్వాత ఆ మధ్యలో అది తవ్వుతుంటే స్వామివారి విగ్రహం బయటకు వచ్చింది. సరే ఇదంతా మట్టి పట్టిపోయింది అని చెప్పని వాళ్ళు వాటర్ ఫ్లష్ చేసి క్లీన్ చేయటం మొదలు పెడతారు. అది బంగారు విగ్రహం. ఇది జరిగింది, యాక్చువల్ ఫ్యాక్ట్ ఇక్కడ నేను చెప్పాను. అది అట్లా అనమాట. తెలియకుండానే మనకి మన చుట్టూరు అది ఇంకేంది. నేను పూనాలో పనిచేసేటప్పుడు మాకు పూనాలో ఒక ఇది చోర్ బజార్ అని ఉంటుంది. రామ్మోహన్ గారు గుడ్ మార్నింగ్, మీకు తెలిసి ఉంటుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. మనకు ఒక పాత వస్తువుల మీద ఒక బజార్ ఉంటుంది మనకు ఆ పక్కన. పూణేలో సార్. హైదరాబాద్లో కూడా ఉంటుంది సార్. ప్రతి ఊళ్ళో ఉంటుంది జనరల్గా. అక్కడ ఏం జరిగిందంటే పొద్దున్నే ఏదో సెకండ్ హ్యాండ్ వస్తువుల కోసం కొనడానికి వెళ్ళిన ఒక ఆమె ఏం చేసింది, ఒక చిన్న దీపం లాంటిది కనపడింది. చిన్న అది మరచెంబు లాంటిది, నల్లగా పట్టిపోయి దుమ్ము పట్టిపోయి మట్టి కొట్టుకుపోయి ఎట్లా అంటే అట్లా ఉంది. ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, ఇది ఏం చేసుకుంటాం మనం, ఈ మరచెంబు ఇప్పుడు వాడుకునేది పెట్టేదని చెప్పి వాళ్ళు అమ్మేశారు. అది ఒక బాగుంది, ఇది కొనుక్కుందాం అని చెప్పి అది మరచెంబు కొనుక్కొచ్చి దాన్ని కడగటం మొదలెట్టింది. అది బంగారం ఉంది. రియల్గా మేము పూనాలో వర్క్ చేసేది జరిగింది. అది పెద్ద న్యూస్ ఆ రోజుల్లో. అక్కడ తెలిసిన వారికి అనుకోండి, అందరు కాదు. ఆ సొసైటీలో ఉండి ఆమె తీసుకొచ్చి చూస్తే అది బంగారం మరచెంబు మనం. అది కష్టంగా సార్ కొంచెం అవి అలాంటివి. ఏది అది బ్రాస్ అవ్వచ్చు కదా, బంగారమే అని ఎలా ఎక్స్పెక్ట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేయలే, బాగుందని కొనుక్కొచ్చుకుందాం అంతే పాపం. కొని తర్వాత గుర్తుపట్టడం కూడా మామూలుగా బంగారమే అది మనకు బంగారం ఏంటో కాంతి తెలియదు, ఇత్తడేంటో తెలియదా ఏంటి? మీకు తెలీదా బంగారం ఏదో ఇత్తలేదు? ఇప్పుడు మన వస్తువులు అంటే మనం కానీ ఇప్పుడు అది చెంబు బంగారంతో చేయించుకుంటారు, ఇది బంగారే అని అంత అవును, మా ఇంట్లోనే ఉండేవి. మా మదర్కి వాచ్ స్ట్రాప్ కూడా గోల్డ్దే ఉండేది. ఇట్స్ పాసిబుల్. ఆ రోజులు ఇవన్నీ నడిచి మీ వాళ్ళంటే 20 కాసుల బంగారం 30 కాసుల బంగారం మాట్లాడుతుంది. మా అమ్మగారి పెళ్ళిలో మా తాతగారు వాళ్ళు 200 కాసులు పెట్టారు, ఆ తాతగారు వాళ్ళు 200 కాసులు పెట్టారు. ఆ రోజుల్లో నడిచింది అది వాళ్ళకి. 200 కాసులు వాళ్ళు మాట్లాడండి, ఏం మాట్లాడతారు? మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం? 20 గ్రాముల 20 తులాల అంతవరకు మాట్లాడతాం. 10 తులాల 30 తులాల కిలోల గురించి మాట్లాడతామా? సో ఇక్కడ మనం ఇవాళ ఇక్కడ ఆపుదాం, రేపు చూద్దాం. యా 6:30. ఇంకా ఏమన్నా షేరింగ్స్? మన అందరం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ మ్యామ్, మనందర మ్యామ్. జై శ్రీరామ్ సార్. చాలా కాలానికి దర్శనం ఇచ్చారు. అదే సార్. ఆ మధ్య వచ్చారు సార్, మీరు లేనప్పుడు ఆ రోజు సరే తీసుకున్నారనుకుంటా క్లాసు. ఒకరోజు ఇప్పుడు.
ఒక చిన్న చేంజ్ ఇవాళ నుంచి. సార్ నేను లేట్గా జాయిన్ అవ్వటం వల్ల పాజ్ అనే వాడితో డిస్కషన్ జరుగుతుంది. ఏం జరుగుతుంది పాజ్ అనే వాడితో అనేది నేను ఆలోచించాను. సరే, ఆ పాజ్ గురించి 2 ముక్కలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ వేరే టాపిక్ వేరే డైరెక్షన్ నడుస్తుంది. సో నేను మర్చిపోతానేమో అని చెప్పేసి ఇమీడియట్ గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి రాయటం మొదలు పెట్టాను. సో ఇది నేను ఏమనుకున్నానంటే, ఈ బుక్ సెషన్ రీడింగ్ లో కూడా ప్రతిరోజు ఎప్పుడెప్పుడైతే అటెండ్ అవుతానో ఒక బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకుందామని ఈ రోజు నుంచి డిసైడ్ అయ్యాను. వావ్. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు అది అటెంప్ట్ చేయలేదు నేను. అది ఇంకొకటి బీయింగ్ అనే ప్రెజెన్స్ అనే వర్డ్స్ డిస్కస్ జరుగుతున్నప్పుడు ఆ టైంలో నా మైండ్ లో ఏదో ట్రిగ్గర్ అయింది. ఇది చెప్దామని అనుకున్నాను, షేర్ చేద్దామని. కానీ అక్కడ మంచి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, రీడింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో దూరి చెప్పడం ఎందుకని అదొక పాయింట్ రాసుకున్నాను. వరుసగా అలా 3 పాయింట్ రాసుకున్నప్పుడు వై డోంట్ ఇంప్లిమెంట్ దిస్ టుడే అన్వర్డ్స్ అని చెప్పేసి అనిపించింది అనమాట. అది మీరు అట్లా రాస్తే మీదో బుక్ అయిపోతుంది. బుక్ కాదు, చిన్నది అనమాట. కాకపోతే అలా రాసినప్పుడు మనకి ఆ వర్డ్స్ మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి. అది పక్కా, డౌట్ లేదు. మళ్ళీ అవును. రెండోసారి ఓపెన్ చేసినప్పుడు పారాగ్రాఫ్ పైకి వెళ్ళిపోయినా సరే మన రాసుకున్నది కనుక చూస్తే ఏంటి అనేది బాగా గుర్తుంటుంది. ఆ బీయింగ్ అండ్ ప్రెజెన్స్ అనేది ఎందుకు నేను మాట్లాడుతున్నాను, మనం సీక్రెట్ బుక్ చదివినప్పుడు అందరం ఒక 2 సార్లు సీక్రెట్ బుక్ చదివాము. దాంట్లో మనం ఆ, ఏదో ఒక ఇది ఇది అవ్వాలని కోరుకోవాలి ముందు, డ్రీమ్ అండ్ అని చెప్పేసి డ్రీమ్స్ గురించి మాట్లాడుతాం అనమాట. సో దాంట్లో బీయింగ్ అనేది ఏంటంటే మనం అయిపోయాము అనేది ఊహించుకోవటం. ఒక కారు కొనుక్కోవాలనుకున్నాం, కారు కొన్న తర్వాత ఏం చేయాలి, ఇట్లా కళ్ళు మూసుకొని 2 కాళ్ళు ఇలా పెట్టి స్టీరింగ్ ఇలా పెట్టి 2 యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు అదంతా మన విజువలైజేషన్ చూపిస్తాడు అది. సో రేపు నేను ఒక నెల రోజుల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత కారు కొనుక్కోవాలని ఎవరైతే మనం అలా రాసుకుంటామో మన కోరికలు అన్నట్లుగా, ఇది అవ్వాలి అన్నట్లుగా విష్ లిస్ట్ కోరికలు అని రాసుకుంటాము. అది అయిపోయినట్లుగా ఊహించుకోవడం అనేది బీయింగ్. అది కష్టం. దానిలో నిమగ్నం అయిపోవటము. నేను మంచి ఒక విల్లా కొనుక్కోవాలంటే నా బెడ్రూమ్ లో పైన సీలింగ్ లో ఇట్లా ఉండాలి, ఒక చిన్న ఫ్లవర్ ఉండాలి, ఆ ఫ్లవర్ కింద మంచిది రావాలి, 4 కార్నర్స్ లో అవన్నీ లైట్స్ రావాలి, నాకు ఒక రిమోట్ ఉండాలి, అది ఆన్ చేయటం. ఇలాగా ప్రతిదీ మైన్యూట్ గా మనం ఊహించుకుంటాం. అదని మనం సీక్రెట్ బుక్ లో చదువుకున్నాము. దట్ ఈస్ నథింగ్ బట్ బీయింగ్. దాంట్లో మనం ఏదైతే కొన్ని రోజుల తర్వాత కావాలి, నేను ₹1,00,00,000 సంపాదించాలి. ఎన్ని రోజులు? ఒక నెల రోజుల లోపల, ఒక సంవత్సరం లోపు ₹1,00,00,000 సంపాదించిన ఏం చేస్తాము? ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ వెళ్ళినట్లు, నేను మేక్ మై ట్రిప్ లో బుక్ చేసినప్పుడు, లేకపోతే మా ఫ్రెండ్ ప్రార్థన ఉంది సాఫ్రాన్ వెకేషన్స్, ఆమె ఫోన్ చేసి నేను మా ఫ్యామిలీకి బుక్ ఇలాగా దాంట్లో ఉన్నట్లు నిమగ్నం అయిపోయేది బీయింగ్. నిమగ్నం అయిపోతుంది. ప్రెజెన్స్ అని ఏంటంటే మనం అంటాం కదా, మైండ్ అబ్సెంట్ బాడీ ప్రెజెంట్ అని అంటున్నాం జనరల్ గా, మరి కామన్ గా ఇచ్చేసే వర్డింగ్ అదనమాట. అక్కడ ఉన్నాం కానీ ఏదో నేమ్సే కదా చదువుతున్నాము, కానీ ఆ చదువులు దాంట్లో ఉన్న వర్డ్స్ మన మైండ్ లోకి రిజిస్టర్ అవ్వవు. బాడీ అబ్సెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ ప్రెజెన్స్. సో మనం ఈ బుక్ లాగా చదివినప్పుడు తను బీయింగ్ ప్రెజెన్స్, మీరు ఏదో క్యాజువల్ గా చదువుతున్నారా, లేకపోతే ప్రతి వర్డ్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా, దాంట్లో ఎసెన్స్ ని ట్రై చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు చెప్పారు కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, ఏదో బుద్ధ చెప్పాడు కాబట్టి యాక్సెప్ట్ చేయను, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేయను అనకుండా, వాళ్ళు చెప్పిన సెంటెన్సెస్ ని మనం చదివి దాన్ని అర్థం తెలుసుకొని ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోండి. బీయింగ్ అనేది ఆ పర్టికులర్ సెంటెన్స్ లో అతను చెప్పాడు అనమాట. అది సో ఇంకొక కంటెక్స్ట్ లో నేనేమి మాట్లాడాలనుకున్నానంటే, పాజ్ అనే వర్డ్ ఏదో వచ్చింది. అది ఆయనకి ఏంటో తెలియదు. నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి పాజ్ గురించి ఆ పీడిఎఫ్ లో కూడా సెర్చ్ చేశాను, నాకు ఎక్కడ దొరకలా. ఆ పాజ్ అనే వర్డ్ నేను లాగిన్ అయ్యటానికి ప్రవీణ మేడం చెప్తున్నాను పాజ్ అన్నట్లుగా. ఇది పాజ్, గ్యాప్, లాగ్, ఈ 3 గురించి కూడా ఒక 2 minutes ఫినిష్ చేస్తాను. టేక్ మచ్ టైం. పాజ్ ఎక్కడ యూజ్ చేయాలి, గ్యాప్ అనేది ఎక్కడ యూజ్ చేయాలి, లాగ్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ మన కాన్వర్జేషన్ లో. అది మనం ఎవరితో మాట్లాడుతున్నా సరే. నా టీం, నాకు ఒక ప్రీ సేల్స్ టీం ఉంటుంది. సో వాళ్ళకి మోస్ట్లీ కస్టమర్ కమ్యూనికేషన్ ఎగ్జిక్యూటివ్స్ అనమాట. వాళ్ళందరూ కస్టమర్స్ ఎలాగ కమ్యూనికేట్ చేయాలి అనేది వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను అనమాట.
సో హౌ టు టేక్ అపాయింట్మెంట్ స్మార్ట్లీ అనే టాపిక్ మీద నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను రెగ్యులర్గా. హౌ టు టేక్ దాంట్లో పాజ్ అనే దానికి జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ ఇచ్చేది పాజ్. మన వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగాం అనుకోండి, అట్లా ఒక 2 సెకండ్స్ ఆగాలి. సో దట్ హీ విల్ టెల్ మై నేమ్ ఇస్ సో అండ్ సో అన్నట్లుగా. సో వెర్ ఆర్ యూ ఫ్రమ్ అని అంటే అట్లా 2 సెకండ్ డాలి. సో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇలాగా పాజ్కి గ్యాప్కి చాలా తేడా ఉంటుంది. అదే పాజ్ మనం లాగ్ చేసామనుకోండి, కాన్వర్జేషన్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండదు. అదే కనుక పాజ్ ఇవ్వకుండా కంటిన్యూస్గా లబలబలని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, అది ఇంటరాక్టివ్ అవ్వదు. ఏదో బుక్ చదువుతున్నప్పుడు లేకపోతే నా మైండ్లో ఉన్నది అలా కక్కేస్తున్నట్లు అయిపోతుంది తప్ప ఇంటరాక్టివ్ అవ్వదు. పాజ్ అనేది మన ఇంటరాక్షన్స్లో చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు అనేది మనం తెలుసుకొని చేస్తుంటే 15 నిమిషాల తర్వాత వస్తుందంట. ఆ, సరే. తెలుసుకొని చేస్తుంటే ఆ పాజ్ మన కమ్యూనికేషన్ చాలా స్ట్రెంగ్త్ అవుతుంది. ఎదుటి వాడిని మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే మనం మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి. అనవసరమైన చోట మనం లాగ్ ఇచ్చినా సరే ఇంకా కాన్వర్జేషన్ డిస్కనెక్ట్ అయిపోతుంది. మేబీ అది చెప్పాలనుకున్నాడు మా ఆథర్ ఈ బుక్ లో తెలీదు, బట్ నేను ఆ వర్డ్స్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ అది చెప్తున్నాను అనమాట. ఇది సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్స్, పాజ్, లాగ్, గ్యాప్ ఇవన్నీ 3 తెలుసుకొని కనుక ఇది చేస్తే మనం మనుషులకి దగ్గర అవుతాం, కనెక్ట్ అవుతాం, మంచి బాండ్ అది ఏర్పడుతుంది అనమాట. ఎక్కడైతే స్టాప్ చేయాలో చేయకూడదో కూడా నేర్చుకోవాలి. ఈ 2 కనుక ఇది కనుక తెచ్చుకుంటే వీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ బాండ్ బిల్డింగ్ నుంచి బాగుంటుంది అన్నట్టు. ఈ రెండింటికి ఈరోజు ఎన్నో వాటికి ఐ థాట్ సమ్ షేరింగ్ అనిపించింది అన్నట్టు. అది బుక్ పాజ్ ఇక్కడ ఎందుకు చెప్పాడంటే ఆథర్ తను చెప్పే కంటిన్యూస్ వర్డ్స్ ఏదైతే ప్రవాహం ఉందో ఎక్కడెక్కడ పాజ్ చేయొచ్చు అని చెప్తాడు అనమాట. ఈ పేజ్ నెంబర్ 8 లో అనుకుంటాను సార్, 8 లో ఉంది పాజ్. ఓకే పాజ్ సింబల్ ఇచ్చారు. సో మనం సింబల్ అక్కడ ఇచ్చారు. అలర్ట్ అయిపోయి మనం అక్కడ ఆపేసి ఇంతకుముందు జరిగిన విషయాలు ఏంటి, ఇంతకుముందు చెప్పిన తన వర్డ్స్ ఏంటి, దాని గురించి ఆలోచించి దాని గురించి ఫీల్ అవ్వాలి అని చెప్తున్నారు. అక్కడ పాజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఒక్కోసారి నేను పాజ్ చెప్పకున్నా మీరే ఆటోమేటిక్ గా పాజ్ అయిపోతారు, ఎందుకంటే అది మిమ్మల్ని అంత ఆలోచించేలాగా చేస్తుంది ఆ వర్డ్స్ అనేసి. అంతే సార్. మామూలుగా జనరల్ బుక్స్లో ఏముంటుందంటే కంటిన్యూస్ రీడింగ్ ఉంటుంది. ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదవాలి, ఎక్కడ ఆలోచించాలని ఉండదు మామూలు. ఈ బుక్లో వచ్చేటప్పటికి ఆయన మధ్యలో ఎక్కడెక్కడ ఇక్కడ ఆపి అయిన దాన్ని అంతా ఒకసారి ఆలోచించండి, మళ్ళీ చదివిన దాన్ని మళ్ళీ ముందుకెళ్ళండి అని చెప్పాను. దానికోసం ఆ పాజ్ని వాడుతుంది అక్కడ. బట్ పాజు, లాగు, గ్యాప్ ఈ మామూలుగా మనం నేర్చుకోవడానికైనా ఇది ఉపయోగపడుతుంది నాలెడ్జ్ అనేది. ఒక మాట్లాడేటప్పుడు ఎవరితో మనం డయాస్ మీద నుంచి మాట్లాడేటప్పుడు మనం పుస్తకం పేపర్లో చదువుకుంటూ వెళ్ళిపోతే ఎవడో వెంట కింద కూర్చున్నాడు, ఎవడో మధ్యలో గ్యాప్ ఇచ్చి మనం కాసేపు ఆగి 1 క్షణం 2 క్షణాలు ఆగి ఒకసారి అందరినీ చూసి మళ్ళీ మనం అలా అయిపోయింది ఏంటో స్పీచ్ అని ఆయన మళ్ళీ ఒకసారి మన వైపు చూస్తారు. చూసి ఓ ఇదేదో అడిగినట్టున్నాడు ఈయన అని చెప్పి ప్రశ్న ఏదో అందుకే మధ్య మధ్యలో ప్రశ్నలు వేసేది, 1 క్షణం ఆగేది, ఏమంటారు మీరు అని అడిగేది. యూఆర్ ఇన్వాల్వింగ్ దెమ్ ఇన్ టు ది స్పీచ్ అనమాట. అట్లా దానికోసం. బట్ అదర్వైజ్ ఆల్సో తెలుసుకోవడానికి మనకు వస్తుంది అనుకోండి, ఈ బుక్లో వచ్చినా రాకపోయినా అది వేరే విషయం. సో షల్ వి స్టాప్ మ్యాట్రన్? మా మ్యాట్రన్ సైలెంట్ అయిపోయింది. సుకన్య మేడం ఉన్నారా? లేనట్లే ఉన్నారు. మా మ్యాట్రన్ సైలెంట్